హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా కేచప్ చేసిపోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు కోసిన పచ్చిమిర్చి, టమాటా, నిమ్మకాయ. ఇప్పుడు కోసిన పచ్చిమిర్చి మంచిగా బాయిల్ చేయాలి. చేసుకొని 5 మినిట్స్ ఇప్పుడు 5 మినిట్స్ ఇట్లా చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు టమాటా కోయాలి అంతవరకు. ఇప్పుడు కోసేసిన ఇది స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇలాంటి గిన్నెలో ఇది కూడా ఉడకపెట్టుకోవాలి మంచిగా. బాగా ఉడకపెట్టుకోవాలి. దీనికి కూడా ఇలాంటి మూత వేసేయాలి. 5 మినిట్స్. ఓకే ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయిపోయినాయి. ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ తీసుకొని కోయాలి. ఇప్పుడు ఇది కోసేసినాం ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇది టమాటారేమో ఇది పచ్చిమిర్చిలో వేసుకొని మంచిగా. ఇప్పుడు ఇది దీని మీద పెట్టుకొని నీళ్ళు వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు దీంట్లో బియ్యం వేయాలి. ఇంత వేయాలి. వేసేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ పెట్టుకోవాలి. 5 మినిట్స్ అయితే కూడా ఇది పిల్లలకి మంచిగా ఉంటుంది. మంచిగా టమాటా సాస్ అయితే రోటీలా కూడా వేసుకొని తినచ్చు. ఇది టమాటా చట్నీ 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు తీసి బాగా ఉడకపెట్టుకున్నాం. 10 మినిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ తీసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. తీసుకొని ఒక దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిసుకుంటే చాలు. ఫస్ట్గా కొంచెం కట్ చేసుకోండి. కట్ చేసుకున్న నిమ్మకాయ పిసుకోవాలి. ఇది చెట్లలో వండుకోవడం. ఇది మీరు చేత్తో తినకూడదు, స్పూన్ కూడా తినకూడదు. ఇది మీరు స్పూన్ తోటి తినకూడదు, దేంతో డైరెక్ట్గా నోట్తో తినాలి. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది మస్తు సూపర్ మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇలానే మీరు ట్రై చేస్తుండండి. సూపర్ మంచిగా ఉంటుంది. ఇది చూడండి, దీనికి అతుక్కుపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.